మరి ఈ రోజున వెంకట నాసరయ్య గారు, వెంకట అమ్మ నరసమ్మ వాళ్ళిద్దరు కూడా బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఒకసారి నిలబడండి అయ్యా, బైబిల్ ఉంటే బైబిల్ పట్టుకొని నిలబడండి. ముందుకు రండి నాన్న. పెళ్ళి అంటే రేపు నువ్వు స్లాబ్ బిల్డింగ్లో ఉంచుతావా, గుడిసెలో ఉంచుతావా అని అడిగినవా అమ్మ? అడగలేదా? పట్టు చీరలు మరి నీకు ఇష్టమైనవి చేస్తావా అని అడిగినవా? లేదు కదా. పెళ్ళి అయితే చేసుకోవాలి. అట్లనే తల్లి వినండి నాన్న, బాప్తిస్మం అనేది దేవుడు ఇది చేస్తాడనో అది చేస్తాడనో ఎందుకు చేయడు? ఇల్లు ఉన్నదా లేదా ఆయనకి? ఇల్లు, పొలం, పరిగెత్తటం అన్నీ చేస్తాడు, చేయకుండా ఎవరు ఉండరు. దేవుడు కూడా మనకు అన్నీ చేస్తాడు. అయితే మనం అందుకోసం పెళ్లి చేసుకోకూడదు, పట్టుచీరల కోసం వాటి కోసం చేసుకోకూడదు కదా. అట్లనే దేవునిలోకి వస్తే నాకు రోగం పోద్ది అనుకున్నాను, దేవునిలోకి వస్తే నాకు మంచి డబ్బులు వస్తాయి అనుకున్నాను, ఈ ఆశలు మనకు ఉండకూడదు. పెళ్ళిలో ఎట్లయితే చావైనా బ్రతుకైనా చనిపోయేదాకా నేను నీకు నమ్మకంగా ఉంటాను, నేను నీకు నమ్మకంగా ఉంటాను ప్రమాణాలైతే ఎట్ట చేసుకున్నామో, ఈరోజు మీరు బాప్తిసం పొందుతున్న మీరేం చెయ్యాలి అంటే, నా ప్రాణమున్నంత మటుకు నేను యేసయ్యతో ఉంటా. ఆ మాట మీ నోట రాగానే ఆయన ఏమంటాడు? ఆయన ఏమన్నా మోగ బొమ్మను ఇట్లుండటానికి కాదు కదయ్యా. ఆయన ఏమంటాడు? నాసరయ్య, నువ్వు నా జీవితకాలం నీతో ఉంటానయ్యా అని నువ్వు అన్నావు కదా కొడుక, నేను కూడా నీతో ఉంటా అంటాడు. ఆయన అంటాడు. ఇది పద్ధతి. అంతేగాని నువ్వు నాకు బాగా ఇస్తావని నేను బాప్తిసం తీసుకుంటున్నానేది మీ అడుగున, మీ హృదయం లోపల, మీ మనసులో ఎక్కడ ఉన్నా కూడా తీసేయండి అయ్యా. రేపు నువ్వు కొడతావో తిడతావో మంచిగా చూసుకుంటావో లేదు, అయినా ఒక మనిషిని మనం నమ్మి పెళ్లి చేస్తాం. అట్లా దానికంటే మనం ఇప్పుడు నమ్మేది ఎవరినయ్యా? గొప్ప దేవుని మనం నమ్ముకుంటున్నాము. జీవము గల దేవుడు, దయగలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు. అంత మంచి ఆయనని, మంచి దేవుని నమ్ముకుంటున్నాం కనుక మనం ఒకటే అనాలి, ఇవన్నీ మాకు అవసరం లేదయ్యా, నువ్వు మాకుంటే చాలు. యేసయ్యా నువ్వు మా ఇంట్లో ఉండయ్యా, అంతే చాలు నాయన అనండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆయన అనుకున్నట్టు దీవిస్తాడు. అమ్మా, ఒక ముక్కు ముఖం లేని రాయిని ఒక మేస్త్రి చేతిలో పెడితే మంచి మేస్త్రి ఏం చేస్తాడయ్యా? అందమైన రూపం ఇస్తాడయ్యాడా? మంచిగా చేస్తాడు కదా. ఒక చెట్టు మొద్దుని ఒక మంచి కార్పెంటర్ చేతిలో పెట్టినాం అనుకో, మనం ఇచ్చినట్టే ఉంటుందా మొద్దు? ఉండదు. ఆయన నమ్మి ఇచ్చినాం కాబట్టి మంచి రూపంగా చేస్తాడు, కుర్చీలాగా చేస్తాడు, టేబుల్లా. అట్లనే మనని ఎట్లా చేయాలనుకున్నాడో దేవుడు అట్లా చేస్తాడు. అయితే మీరు బాప్తిసం తీసుకునే పద్ధతి ఏంటంటే, యేసు ప్రభువును విశ్వసించిన మనం ఏ పరిస్థితి అయినా మాకు అనవసరం, మాకు యేసయ్య కావాలి. అంతే కదమ్మా? సరే, అందరు మోకరించండి. మరి ఈరోజున ఈ ఇద్దరు బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాము. ఈరోజు ప్రభు మనకు వాక్యములో నుండి